హాయ్, నేను డాక్టర్ అభినందన్ రెడ్డి, కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ అండ్ కాంప్లెక్స్ స్పైన్ సర్జన్. ఇవాళ మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ తర్వాత మన రికవరీ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యూజువల్గా మనం ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది డిస్కెక్టమీ కానీ డీకంప్రెషన్ ప్రొసీజర్ కానీ చేస్తూ ఉంటాం. ఇది మనం రీజనల్ అనెస్థీషియా అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే అనెస్థీషియా ఇచ్చి కూడా చేయవచ్చు. అదే పేషెంట్కి కోమార్బిడ్స్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చి కూడా చేయవచ్చు. సో సర్జరీ తర్వాత మనకి మన జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, రీజనల్ అనెస్థీషియా చేయగానే ఇన్ కేస్ పేషెంట్కి నొప్పి మొత్తం పోగానే మనం అదే రోజు నడిపిస్తూ పేషెంట్ని ఆపరేషన్ టేబుల్ నుంచి వార్డు దాకా కూడా నడిపించవచ్చు. అదే జనరల్ అనెస్థీషియాలో చేస్తే పేషెంట్ కోలుకునేంత వరకు మనం ఐసీయూలో పెట్టి దాని తర్వాత వార్డుకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. కానీ పేషెంట్కి పూర్తిగా నొప్పి అనేది అదే రోజు మాయమైపోతుంది. సో కాళ్ళల్లో నొప్పి, కాళ్ళల్లో తిమ్మిరులు, కాళ్ళల్లో వీక్నెస్ అదే రోజు పోగానే మనం నడిపించి ట్రై చేస్తాం. పేషెంట్ నడుస్తున్నాడంటే మీరు అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మోస్ట్లీ చాలామంది జనాలు ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం హెల్త్ ఇన్సూరెన్స్ పర్పసెస్ కోసం ఒక 24 hours అడ్మిషన్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో కానీ మీకు ఆపరేషన్ తర్వాత బాగున్నారు, మీకు ముందున్న నొప్పి తగ్గిపోయింది అనుకుంటే మీరు అదే రోజు సాయంత్రం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ అవ్వగానే, ఆపరేషన్ నుంచి మెలకువ రాగానే మీకు మ్యాక్సిమం చిన్న ఘాటు వల్ల, అదే ఎండోస్కోపిక్ సర్జరీలో మనం సెంటీమీటర్ కంటే కూడా చాలా చిన్న ఘాటుతో చేస్తాం కాబట్టి ఆ చిన్న ఘాటు వల్ల చిన్నగా వెన్నులో నొప్పి ఉన్న ఫీలింగ్ ఉంటుందే తప్పిస్తే పెద్దగా నొప్పి అనేది ఏముండదు. అదే మనం ఓపెన్ సర్జరీ, అదే ట్రెడిషనల్ స్పైన్ సర్జరీ చేస్తే పెద్ద ఘాటు, మసిల్స్కి, బోన్కి కొంచెం డ్యామేజ్ జరిగి చాలా నొప్పిగా ఉండే అవకాశాలు ఎక్కువ. అదే ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న ఘాటు వల్ల మీకు నొప్పి అనేది చాలా మినిమం ఉంటుంది. సో అదే విధంగా మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. సో మనం అదే రోజు యాక్టివ్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల ఏంటంటే మనకు చాలా చిన్న ఘాటు ఉండడం వల్ల మనం నార్మల్గా మనకు రోజు తగిలే దెబ్బలకి ఎలాగైతే బ్యాండేజ్ వేసుకుంటామో అటువంటి బ్యాండేజ్తో మనం కవర్ చేసేసుకోవచ్చు, స్నానం కూడా చేయొచ్చు, మీ రొటీన్ పనులలోకి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ 1 weekలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్జన్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా ఎటువంటి పేషెంట్ అయినా కూడా 1 to 2% ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అంటే మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చే అవకాశం 1 to 2% అనేది కామన్. అది పేషెంట్కి ఎవరైనా సరే, సర్జన్ ఎవరైనా సరే. సో కొన్ని జాగ్రత్తలు సర్జన్ చెప్పినట్టుగా పేషెంట్ పాటిస్తేనే ఈ రికరెన్స్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 weekలో ముందుకు వంగటం కానీ, బరువులు ఎత్తటం కానీ, ఒకే దగ్గర చాలాసేపు కూర్చోవటం కానీ, కింద కూర్చోవటం కానీ, బాత్రూంలో స్ట్రెయిన్ చేయటం కానీ చేయకూడదు. నొప్పిగా పూర్తిగా తగ్గిపోవడం వల్ల మీరు నడవటం అనేది సాధారణంగా 10 to 15 minutes కంటిన్యూస్గా చేసుకోవచ్చు. అదే సెకండ్ వీక్ నుంచి ఈ 10 to 15 minutesని ఒక 20 to 30 minutes వరకు పెంచవచ్చు. సో మీరు క్యాజువల్గానే నడుస్తూ ఉండవచ్చు. బైకుల పైన ట్రావెల్ చేయటం, స్పీడ్ బ్రేకర్ల పైన గుంతల్లో వెళ్ళటం లాంటివి అవాయిడ్ చేస్తే ఈ రికరెన్స్ రేట్ అనేది మనకు చాలా తగ్గుతుంది. మనకు సర్జరీ అయిన 2 వారాలకి మనము ఏదైతే సూచర్ వేస్తామో, కుట్లు వేస్తామో అది తీసేసిన తర్వాత మనం నార్మల్గా వాకింగ్ నుంచి స్టార్ట్ పెట్టిన ఎక్సర్సైజెస్ని స్లోగా మీ కోర్ స్ట్రెంగ్థనింగ్కి పెంచుతూ వస్తూ ఉంటాం. సో నెక్స్ట్ 6 to 8 weeks మీరు కోర్ స్ట్రెంగ్థనింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా ప్రతి వారం మీ కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ని రిపిటీషన్స్ కానీ, కొత్త ఎక్సర్సైజెస్ కానీ మీకు నేర్పిస్తూ ఉంటాం. సో దీనివల్ల మీ కోర్ స్ట్రెంగ్త్ పెరగటం వల్ల మీకు రికరెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మీరు 2 weeks పోస్ట్ సర్జరీ అంటే సర్జరీ అయిన తర్వాత 2 weeksలో మీరు మీ రొటీన్ వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అంటే మీరు డెస్క్ జాబ్ చేస్తున్నా, లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నా కూడా మీ రొటీన్ వర్క్లోకి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు 2 weeks తర్వాత. కానీ ఫస్ట్ 2 weeks ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. సో ఒక 2 వారాలు సర్జరీ తర్వాత మీరు మీ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోయినా కూడా మీరు కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఒక 2 months తర్వాత మీరు ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్ లాగా ఉండిపోతారు. సో ఈ కోర్ స్ట్రెంగ్థనింగ్ అనేది మంచిగా చేయగలిగితే మన రికరెన్స్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ 2 months అంటే 2 నెలల తర్వాత మీరు ఆల్మోస్ట్ అసలు నాకు సర్జరీ అయిందా
అన్న ఫీలింగ్లో ఉంటారు. అంత నార్మల్ అయిపోతారు ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా. సో సర్జన్ ఎంత బాగా చేసినా పేషెంట్ సర్జన్ చెప్పిన నియమాలు పాటించకపోతే ఈ రికరెన్స్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ చేసిన ప్లేస్లో రికరెన్స్ అనేది వస్తే మళ్ళీ సేమ్ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో సర్జరీ ఎంత బాగా చేసినా కూడా పేషెంట్ కూడా తన వైపు నుంచి చెప్పిన నియమాలన్నీ పాటించాలి. ముందుకు వంగటం, బరువులు ఎత్తడం, ఒకే దగ్గర చాలాసేపు కూర్చోవటం వంటివి చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ 2 వీలర్స్ పైన వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ల పైన కానీ గతుకుల్లో కానీ వెళ్ళటం తగ్గించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ జర్నీ అనేది చాలా స్విఫ్ట్గా, స్మూత్గా మీ రొటీన్ వర్క్లోకి 2 వారాల్లో వెళ్ళిపోయేలాగా ఉంటుంది. స్పైన్ సర్జరీ అండ్ ఇట్స్ అడ్వాన్స్మెంట్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.